తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహోన్నతమైన పండుగను నిర్వహిస్తారు తెలంగాణలో బోనాల పండుగని. మనకి బోనాల పండుగ అనగానే ప్రత్యేకంగా గుర్తొచ్చేది గోల్కొండ. ఎందుకంటే గోల్కొండలోనే మొదటి బోనం మొదలు పెడతారు, అలాగే చివరి బోనం కూడా గోల్కొండలోనే ముగిస్తారు. కాబట్టి ప్రత్యేకంగా బోనాలు అనగానే మనకు గుర్తొచ్చేది గోల్కొండ. ప్రస్తుతం మనము గోల్కొండలోనే ఉన్నాము. అయితే ఈ రోజు అమ్మవారికి మొదటి బోనాన్ని అయితే సమర్పించారు. సో చాలా మంది భక్తులు కూడా ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మనం కూడా వెళ్ళి అసలు ఎవరెవరు వస్తున్నారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. పదండి. బోనాలు ఎంత ప్రత్యేకమో బోనాలలో అమ్మవారికి సమర్పించే అమ్మవారి ఘటాలు కూడా అంతే ప్రత్యేకంగా నిలుస్తాయి, అంతే ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము అమ్మవారి ఘటాన్ని చాలా అందంగా, చాలా ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. అయితే దీన్ని ఎలా చేశారు, దేనికి సమర్పిస్తారు, ఎందుకు ఇదంతా చేస్తారో వారి మాటల్లో తెలుసుకుందాము. అన్న, ఎక్కడి నుంచి? మాది రావిరా మహేశ్వరం మండలం రావిరా గ్రామం, రంగారెడ్డి జిల్లా అండి. సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ నుంచి వచ్చాము మేము. గత 30 ఏళ్ళ నుంచి మా డాడీ గారు ఇక్కడ అమ్మవారి ఘటం సమర్పిస్తారు. అదేవిధంగా మా డాడీ గారు సర్వస్నేంద్ర వాళ్ళ కుమారుడు నేను మీగడ కాశీనాథ్ ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి ఘటం సమర్పించి ఆషాఢ మాసంలో ఫస్ట్ వారం రోజు ఇక్కడ అమ్మవారి ఘటం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటాము. అదేవిధంగా అమ్మవారు మాకు ప్లస్ ప్రజలందరికీ ఎలవెల్ల సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఘటం సమర్పిస్తామండి. అంటే 34 సంవత్సరాల నుంచి మీ నాన్నగారు చేస్తున్నారు, ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు దీన్ని. అయితే ఇదంతా ఈ ఘటాన్ని ఇది కొంచెం ప్రత్యేకంగా కొన్ని నియమ నిబంధనలతో చేస్తారు అని అంటారు. సో అవన్నీ ఎట్లా చేస్తారన్న? అమ్మవారికి 5 కిలోల బియ్యము ప్లస్ వేపాకు, తర్వాత పూలు తీసుకొచ్చి అమ్మవారికి అలంకరణ చేసి అదేవిధంగా ఒక్క పొద్దు ఉండి అమ్మవారికి ఘటం ఎత్తుకొని అక్కడ అమ్మవారికి సమర్పిస్తామండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటే ఒక్క పొద్దు ఇస్తామండి. అప్పటికే ఏమి భోజనం. ఎంత టైం పట్టిందన్న ఇదంతా సెట్ చేయడానికి? 2 అవర్స్ పడుతుంది అలంకరణ. అమ్మవారి అలంకరణ 2 అవర్స్ పడుతుంది. అయితే ఈ ఘటం ఎత్తుకునే మనిషి ఎవరైతే ఉంటారో చాలా నిష్టగా నిబద్ధతతో ఉండాలి అని అంటారు. అంటే అవి ఎట్లా పాటిస్తారు, వాటిని అన్నింటినీ ఎట్లా సమకూర్చుకుంటారు మీరు? అయితే ఉదయం లేచి స్నానం చేసి అమ్మవారి పూజ చేసుకొని ఇక్కడ వచ్చి ఒక్క పొద్దు ఉంటామండి. అమ్మవారి ఘటం ఎక్కిన తర్వాతనే ఒక్క పొద్దు ఇస్తారండి. అప్పటిదాకా ఎలాంటి సమర్పించుకోరు. అయితే ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి అన్న? అంటే ప్రస్తుతం ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి బోనాలు జరపడము. సో పోయినసారి కావచ్చు, ఈసారి కావచ్చు, ఇంతకు ముందు ఉన్నది ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా శివసత్తులకు కానీ పూజారులకు కానీ ఇక్కడ బోనాలు సమర్పించి అందరికీ అన్ని విధాలా ఏర్పాటు చేశారు. తాగునీటి కానీ ఇక్కడ క్యూ లైన్ ప్లస్ అమ్మవారి దర్శనానికి ఎగ్జిట్ క్యూ లైన్ అన్ని ఏర్పాటు చేశారు. బాగానే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. బాగానే ఉందంటారు. ఓకే అండి. గోల్కొండలో అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది ప్రత్యేకంగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఎక్కడెక్కడి నుంచో బోనాలు సమర్పించుకోవడానికి తెలంగాణ నుంచి చాలా మంది భక్తులు వస్తుంటారు. సో ఇందులో భాగంగానే బోయిన్పల్లి నుంచి గోపాల్ గారు, అలాగే ఉప్పుగూడ నుంచి శివ గారు కూడా వచ్చారు. సో వారితో మాట్లాడదాము. అన్న, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తోంది? ఈ రోజు బోయిన్పల్లి గోపాల్ గారు ఇక్కడ బోనాలు చేస్తున్నారు. సో దాన్ని మీరు ముందుండి నడిపిస్తున్నారు, ఎట్లా ఉంది? ఇప్పుడైతే ఆయనవి కొన్ని ఏళ్ళ నుంచి వస్తుండు. మేము ఒగ్గు పూజారము, ఆయన గణాది. ఇప్పుడు ఆషాఢ మాసం అంటేనే ఫస్ట్ గోల్కొండ నుంచి జగదాంబ నుంచి మొదలయ్యి బల్కంపేట్, సికింద్రాబాద్, మాంకాలమ్మ, హైదరాబాద్, లాల్ దర్వాజా 2 నెలల ఆషాఢం నుంచి శ్రావణ మాసం దాకా బోనాలు అనేది జరిపిస్తారు. ఫస్ట్ జగదాంబ అంటే దేవాన దేవతలల్లా ఫస్ట్ అమ్మవారు పెద్ద అంటే ఎల్లమ్మ నాడు భర్తను కాపాడడానికి సచ్చాన బోనం చేసింది. కాబట్టి ఈనాడు పాడి పంటలు అన్ని మంచిగా ఉండాలని ఇక్కడ గోల్కొండకు వచ్చి మొక్కువాడులు ఉన్నోళ్ళు పటాలు, అమ్మవారికి బోనాలు, తొట్టెన్లు, పోతరాజులు కార్యక్రమాలు జరుగుతుంది. ఈ రోజువి ప్రభుత్వము ఎంత కొత్తగా వచ్చినా కానీ ఈ సాంప్రదాయం అనేది ఇప్పటిదాకా మారలేదు. ఈ ఆషాఢ మాసము శ్రావణ మాసములల్లా మన అమ్మవారికి బోనాలు చేసి ఆషాఢం ముందు శ్రావణం ముందు కొత్త పంటలు బియ్యం తీసుకొచ్చి అమ్మవారి సమర్పించి అమ్మ మనకు పారి పంటలన్నీ మంచిగా ఉండాలని ఈ బోనాలు అనేది జరిపిస్తాం. ఆనాడు గాయకత్తర అనేది ఎట్లా కరోనా మహమ్మారి ఎట్లొచ్చిందో అప్పుడు ఊర్లల్లా పల్లెలల్లా అమ్మవారు సద్దగింజలోలే, జొన్నిత్తులోలే, పీనుగల పిప్పిలు లేపినప్పుడు ఈ గ్రామ దేవతలకు
సంవత్సరానికి 365 రోజులల్లా 2 నెలలు గుళ్ళల్లో ఉంటుంది. ఆషాఢం శ్రావణం ముందు 9 నెలలు గ్రామాలన్నీ తిరుగుకుంటా ఆషాఢ మాసం అమావాస్య తెల్లారు నుంచి బోనాలు అనేది జరిపిస్తారు. మొదటి బోనమే గోల్కొండ నుంచి ప్రారంభం అవుతుంది. మేము ఒగ్గు పూజారం ఈ రోజు గోపాల స్వామి పటం వేస్తారు. మనం పర్యం నుంచి ఈ పూజలు అనేది నడుస్తుంది. ఈ అమ్మవారి దగ్గర 18 పనవాట్లోళ్ళు, ఏర్పులోళ్ళు, బయన్లోళ్ళు, ఒగ్గోళ్ళు ఎంతో మంది కళాకారులు వచ్చి అమ్మవారికి రకరకాలుగా వేరుతారు. అయితే ఎప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు అయితే గత ఒక 70 సంవత్సరాల నుంచి అయితే బోనాలు అయితే జరుపుకుంటున్నాం కదా, అయితే మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? అయితే ఇంతకు ముందు ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏమైనా గమనించిరా? ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు ఇక్కడ? మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినాయా? ఏమి లేదు, నేనైతే ఒక 10-15 ఏళ్ళ నుంచి వస్తున్నా. రాంగ్ అయితే మంచి అభివృద్ధి అయితే బాగానే ఉన్నది. పోలీస్ సిబ్బందులు కానీ అన్ని ఏర్పాట్లు అయితే మంచిగానే ఉన్నాయి. గోపాలన్న మీరు చెప్పండి, ఎట్లా ఉంది? పటం వేయించిర్రు, ఈ రోజు బోనం సమర్పిస్తున్నారు, ఎట్లా ఉంది? బోయినపల్లి గోపాల్ అండి. నేను గత 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇయర్ బోనాలు చేసిన అమ్మవారికి సంతోషంగా పిల్ల పాపలు అందరూ మంచిగా ఉండాలని, పాడే పంట పర్సన్స్ ఏదైతుంటే కాలం చేంజ్ అవుతుంటే వాయిదాలు వస్తుంటాయి అన్నమాట. అవన్నీ దూరం కావాలని, అందరూ మంచిగా ఉండాలని, పాడే పంట వర్షాలు పడాలని లోకం గురించి మరీ మొక్కుంటా పండుగలు చేస్తున్నా. ఇప్పటికైతే అందరం మంచిగా ఉన్నాం. ఇయర్ చేస్తూనే ఉన్నా. నేను ప్రతి సంవత్సరం చేస్తుంటారా బోనాలు? అయితే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 35 సంవత్సరాలు చేస్తున్నానండి. 35 సంవత్సరాలు చేస్తున్నా. ఇయర్ చేస్తూనే ఉన్నా. ఇప్పటి వరకు అయితే అమ్మవారు చేయించుకుంటే నేను చేస్తున్నా. అమ్మ అనుగ్రహం ఉండాలి, అందరు పిల్ల పాపలు అందరు మంచిగా ఉండాలని మా కోరిక. నేను లోక కళ్యాణం కోసము కలియుగం అంతా చల్లగా ఉండాలని ప్రతి ఇయర్ బోనం ఎత్తుకుంటా. మీరు బోనం ఎత్తుకుంటారా? ఓకే. ఇప్పుడు ఈ బోనం ఎత్తుకొని 350 మెట్లు ఎక్కుతారా? అమ్మవారి దగ్గరికి వెళ్తారా? వెళ్తాం, ఎత్తుకొనే వెళ్తాం. అయితే కొన్ని అపశకునాలు కూడా అంటారు కదా, బోనం జారడము, బోనం వంకర అవ్వడము, అట్లాంటివి ఏమైనా జరిగితే కూడా అవి కొంచెం అపశకునాలు. ఫుల్లు కుతంత్రం పెట్టుకొని వచ్చి వీళ్ళు ఇట్లా ఎగురుతారా, వాళ్ళు అట్లా ఎగురుతారా అని లోపల విషం పెట్టుకొని వచ్చిన వాళ్ళకి అలాంటివి జరుగుతుంది. ఓకే. దానికి ఏమన్నా ఇది చేస్తారా అండి? మళ్ళీ శాంతి పూజలు అట్లా ఏదో చేస్తారు కదా, అట్లా ఏమన్నా? అట్లా పడ్డ వాళ్ళు ఎమ్మటే చేసుకుంటారు. తల్లి తప్పైంది, ఇది మళ్ళీ నేను బోనం ఎక్కించుకుంటా, నైవేద్యం ఎక్కిస్తా, పాలకాయ కొడతా, ఏదో చెప్తూ ఉంటాను. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకుంటున్నారు? నేను ఎత్తుకోబట్టి 20 సంవత్సరాలు అవుతుంది, కానీ నేను 10 సంవత్సరాల నుంచే వస్తున్నా ఇక్కడికి. నా పేరు చంద్రయానగుట్ట మల్లేష్ యాదవ్. నేను ఒగ్గు పూజారిని. నేను చిన్నప్పటి నుండి కూడా ఒగ్గు పని కోసం అంటూ పటాలు వేయడానికి, దేవుళ్ళ లగ్గం చేయడానికైనా, బోనాలు తీయడానికి కూడా చిన్నప్పటి నుండి వస్తాను. గోల్కొండలో అమ్మవారికి బోనం సమర్పించడానికి చిట్టి బోనం వచ్చారు. ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ బోనాల్ని కూడా రెడీ చేస్తున్నారు. అయితే ఆమెతో మాట్లాడదాము. నమస్తే అమ్మ, చిట్టి బోనం గారు. అయితే ఎప్పటి నుంచి? ఫస్ట్ శనార్థులు నా తరపు నుంచి అందరికి శనార్థులు, అలాగే యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు మన గోల్కొండ తరపు నుంచి. అయితే గోల్కొండకి ఎప్పటి నుంచి వస్తున్నారు? బోనం ఇప్పుడు రెడీ అవుతుంది, ఎట్లా ఉండబోతుంది? ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు అమ్మవారి దగ్గరికి బోనాన్ని తీసుకెళ్ళడానికి? మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము గోల్కొండకి. మాకు వచ్చేసి మంచిగా అన్ని ఇక్కడ సదుపాయాలు కూడా అన్ని మాకు మంచిగా అనిపిస్తున్నాయి. కానీ అమ్మవారికి మనం ఏ విధంగా ఎంత ఆపదల్లో మొక్కుకున్నా కానీ మనకు అమ్మవారు సాయం చేస్తారు. కోరుకున్న కోరికలు తీరితే అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే మనము. అయితే కొంతమంది కూడా మాట్లాడడము, వినడము మనం చూస్తుంటాము. చాలా మందికి మీకు ఒక ప్రత్యేకమైన స్థానం కావాలి, శివసత్తులకు కానీ మీకు కానీ ఆ జోగినిలకి ఒక ప్రత్యేకమైన స్థానం కావాలి, ఇవ్వాలి అని కూడా చాలా మంది కోరుకుంటారు. సో ఆ ప్రత్యేకమైన స్థానం మీకు వచ్చింది అనుకుంటున్నారా? ఎట్లా ఉండబోతుంది? అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మీకు సదుపాయాలు ఎట్లా ఉన్నాయి? మాకు వచ్చేసి ఈ సంవత్సరంలో మాత్రం మాకు పోలీసు వాళ్ళు కూడా చాలా సపోర్టింగ్ చేస్తున్నారు. బాగా బందోబస్తు కూడా ఉన్నది. మంచిగా మాకు దర్శనాలు కూడా మంచిగా చేపిస్తున్నారు. మళ్ళీ అందులో ఈ బోనాలు అంటే మాకు డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి తీసుకుపోయి బోనాలు మాకు ఎక్కిస్తారు. మాకు అందులో మాకు మంచిగా అనిపిస్తుంది. అట్లా అయితే జోగినీలకి ప్రత్యేకంగా చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. అంటే వీళ్ళతో మాట్లాడాలా వద్దా, వీళ్ళ దగ్గరికి రావాలా వద్దా అనే అపోహలు చాలా మందికి ఉంటాయి. అట్లా ఉన్న వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు?
మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాము. చాలా మంది అవును చూస్తారు, వీళ్ళు ఇలా రెడీ అయ్యి వచ్చారు జోగిన్లు, వీళ్ళు అమ్మవారి లాగా అందరు అంటారు, మీరు అమ్మవారు లాగానే ఉన్నారు అని కొంతమంది మమ్మల్ని చూసి ఆలోచిస్తారు. అమ్మవారు లాగానే ఉన్నారంటే మేము కంపల్సరీ మా తరపు నుంచి కూడా మంచి ఆశీర్వాదం ఇస్తాము. వాళ్ళు మంచి వాళ్ళ పిల్ల జల్ల గొడ్డు గోద పొలం గిట్ల అన్ని మంచిగా ఉండాలని మేము కూడా మంచి ఆశీర్వాదం ఇస్తాము. మీరు మమ్మల్ని చూసి అలా భయపడకండి, మేము అమ్మవారి లాగానే ఒక అమ్మవారి లాగా మీ ఇంటి ఆడపడుచు లెక్కల మేము కూడా మంచి ఆశీర్వాదాలు ఇస్తాం మీకు. మీరు మంచిగా ఉండాలని మేము కోరుకుంటాము. అయితే బోనం రెడీ అవుతుంది, ఎప్పటి వరకు అమ్మవారికి బోనం సమర్పిస్తారు? ఏమేమి తీసుకొచ్చిర్రు, ఎట్లా చేయబోతున్నారు బోనాన్ని? మేము ఏమేమి తీసుకొచ్చినాము అంటే బెల్లం అన్నము వండినాము, అమ్మవారికి పెరుగు ఎక్త నైవేద్యాలు, ఆలుగడ్డ వంకాయ అవన్నీ ఎక్కుతాయి కాబట్టి అవన్నీ వండి పెట్టినాము అమ్మవారికి ఏమేమి ఎక్కితే అవన్నీ సమర్పిస్తాము.